నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరవ మాజీ సుదర్శన్ గారి ఆరోగ్యం కుదరాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈరోజు పూజ జరిగింది. అదేవిధంగా శివాంజనేయ టెంపుల్లో కూడా పూజ జరిగింది. ఏదైతే పార్టీ బాధ్యులము నాయకులు వేలాది వందలాది మంది ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి కూడా మేము పూజలు చేయడం జరిగింది. ఒకటే మనసారా అందరం కూడా కోరుకునేది, వేలాది లక్షలాది మంది ఉద్యమ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి కుడిభుజంగా ఆయు పట్టుగా ఉండి ముందు వరుసలో నిలిచి నడిచి సుదర్శన్ రెడ్డి గారు ఆకస్మికంగా ఆయన ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం మీ అందరికీ తెలిసిన విదితమే. మిరాకిల్గా ఈరోజు దేవుడు భగవంతుడు ఉన్నాడు కాబట్టే రోహిణి హాస్పిటల్లో అరెస్ట్ అయిన కార్డియో కూడా సిపిఆర్ తోటి ఈరోజు అంటే వైద్య శాస్త్రమే ఆశ్చర్యపడే రీతిలో కూడా వారు అక్కడ మళ్ళా కొస ఊపిరితో మళ్ళీ కూడా ప్రాణం పోసుకొని కూడా వారు ముందుకు సాగడం జరిగింది. ఆ క్రమంలో పార్టీ యంత్రాంగం, ఆదినాయకత్వం, అభిమానులందరూ కూడా సికింద్రాబాద్ ఆసుపత్రిలో చేర్పించి ఈరోజు మొన్నటి నుండి నిర్విరామంగా ఆయన వైద్యాన్ని అందివ్వడం జరుగుతూ ఉంది. వెంటిలేటర్ మీద ఈరోజు చికిత్స పొందుతూ వైద్యుల స్థానంలో ఉన్నత మెరుగైన చికిత్సను అందుకుంటా ఉండడం జరుగుతూ ఉంది. కానీ మానవ జరుగుతూ ఉంది. దేవుడి యొక్క నిండు మనస్సు మళ్ళీ కూడా వారికి ఉండాలని, వారు ఆ భగవంతుడు తప్పకుండా వారికి మళ్ళీ నిలిపి సమక్షంలో ప్రజాజీవనంలోకి వారిని తిరిగి ఆరోగ్యవంతుడిగా పంపించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అయ్యప్ప స్వామిని, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవుణ్ణి, అదేవిధంగా శివాంజనేయ దేవుణ్ణి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పాటు అన్ని మతాలకు చెందిన ఆ మత గురువులందరినీ కూడా మేము నిండు మనసుతో నర్సంపేట నియోజకవర్గ ప్రజానిక ముక్త కంఠంతో సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్యాలతో మళ్ళీ తిరిగి రావాలని, ప్రజాజీవనంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. శరణమయ్యప్ప.